తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. సాక్షాత్తు రెవెన్యూ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి డేట్స్ కూడా ఆయన కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. జూన్ నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన అనంతరం ఇక జూలై చివరి వారంలో సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవరాల్గా దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు, అలాగే జూన్ నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ జరగబోతుందని ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. జూన్ చివరి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి క్లారిటీ, ఎన్నికలకు ఏర్పాట్లలో నిమగ్నమైన ఎలక్షన్ కమిషన్, ఇప్పటికే బ్యాలెట్ పత్రాలను ముద్రించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 12,966 గ్రామాలు, 1,14,620 వార్డులు, ఈ ఏడాది అదనంగా 234 గ్రామాలు, 1,468 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పాలక మండళ్లు లేక ప్రభుత్వానికి ఏటా 1,500 కోట్ల నష్టం. గత ఏడాది జనవరి 31న ముగిసిన స్థానిక సంస్థల పదవీ కాలం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% మేర టికెట్లు కన్ఫర్మ్ చేయబోతున్నారు. తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆశావహులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. కొందరు ఆశావహులైతే ప్రత్యేకంగా గ్రామాలకు మేనిఫెస్టోలు విడుదల చేస్తూ గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక కొత్త విభిన్నమైన పద్ధతి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా మేనిఫెస్టో రిలీజ్ చేసి నేను గ్రామానికి ఇది చేస్తాను, గ్రామానికి అది చేస్తానని చెప్పడం అనేది ఇది కొత్తగా వస్తున్నటువంటి ఒక సంస్కృతి అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక అప్డేట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవుల వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా చూస్తున్నటువంటి ఈ సందర్భాన మంత్రి పొంగులేటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే నిజంగా వాళ్ళు కాస్త ఆనందం అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు పక్కన పెడితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు విషయానికి వస్తే కనుక పార్టీలని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే పార్టీ జెండా ఎగరవేసేవి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కాబట్టి ఎవరైతే ఆ పార్టీలకు సంబంధించి టికెట్ ఆశిస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పైరివీలు కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ చివరి వారంలో నిర్వహిస్తామని స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించడం కూడా జరిగింది. ఖమ్మం జిల్లా కైసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో మంత్రి పొంగులేటి ఎన్నికల గురించి మాట్లాడడం జరిగింది. మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాతే అంటే జూన్ నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఆయన చెప్పినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందని కూడా చెప్పారట ఇదే మీటింగ్లో. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% మేర రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును కూడా ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67% చేరుతాయి. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితిని దాటుతుందని కూడా మనకి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తద్వారా న్యాయ సమీక్ష నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశం మీద గవర్నర్ ఆమోదం పొందడం కోసం కూడా ఈ బిల్లు ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బిల్లును తద్వారా న్యాయ సమీక్ష నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇప్పటికే ఈ బీసీలకు సంబంధించి 42% మేర రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే గవర్నర్ ఆమోదం కూడా పొందింది. ఇక ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన వేళ మంత్రి పొంగులేటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలా రాష్ట్రంలో కీలక పరిణామాలకి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ బిల్లు గనక మొత్తం ఓవరాల్గా ఆమోదం పొందితే తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రత్యేక ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలోని 540 మండలాల పరిధిలో ఉన్న 12,966 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే
అలాగే 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా 5 మండలాలు 234 గ్రామాలు మొత్తంగా వెరసి 1,468 వార్డుల్లో ఈ ఎన్నికలు కూడా ఎక్స్ట్రాగా కూడా ఈ దఫా జరగబోతున్నాయని ప్రస్తుతం మనం ఈ గణాంకాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. గతంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా వారికి సగం సీట్లు దక్కబోతున్నాయి. గతంలో 2.02 కోట్ల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మున్సిపాలిటీల్లో విలీనమైనందున గ్రామీణ జనాభా 1.90 కోట్లకు చేరుకుంది. దీని ప్రకారం ఈసారి బీసీలకు 20 నుంచి 22%, ఎస్సీలకి 18 నుంచి 20%, ఎస్టీలకి 8 నుంచి 10% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. రొటేషన్ అమలుకు ప్రభుత్వం చట్టం చేసినందున గతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఎస్సీ సీటు బీసీ లేదా జనరల్ కేటాయించే అవకాశం ఉంది. మరొకవైపు స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. దీంతో ఎన్నికలు ఇంకా ఆలస్యమైతే ఏటా 1,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెండింగ్లో పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి గ్రామీణ పాలన వ్యవస్థను బలోపేతం చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇటీవల పార్టీకి చెందిన బీసీ నాయకులతో సీఎం కూడా సమావేశమయ్యారు. పాలక మండళ్లు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందని వివరించారని సమాచారం. పంచాయతీలకి నిధులు, సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆయన కూడా తెలిపారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా వేచి ఉండలేమన్న సీఎం అభిప్రాయంతో చాలామంది నాయకులు ఏకీభవించారని తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర కులగణనతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని సీఎం బీసీ నేతలకు వివరించారట. ఈ క్రమంలో తాము ఎన్నికలకు వెళ్ళవచ్చని తెలిపారని కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి ఏదైతే ఈ భేటీలో పాల్గొన్న బీసీ నాయకులు అవసరమైతే ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అంగీకరించారని సమాచారం. కానీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% టికెట్ల హామీ ఇవ్వాలని సూచించారట. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలను గుర్తించి చిహ్నాలను కూడా ఖరారు చేసింది. రాష్ట్రంలో బ్యాలెట్ పత్రాలను ముద్రించడం వంటి ముందస్తు ఎన్నికల కసరత్తులను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను కూడా కోరడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి యాక్చువల్గా గత జనవరిలోనే ఈ యొక్క స్థానిక సంస్థలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆల్రెడీ గడువు ముగిసింది. ప్రస్తుతం ఇప్పుడు అధికారుల పాలనతో కొనసాగుతుందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారు అనే దానిపైన ఆశావహులు కానీ పార్టీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నటువంటి ఆశావహులు కావచ్చు, యాస్పిరెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈరోజు మంత్రి పొంగులేటి ఒక కీలక అప్డేట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే జూలై చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని సాక్షాత్తు ఆయన సొంత జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లా ఆయన యొక్క అనుచరులతో కావచ్చు, పార్టీ ముఖ్య నేతలతో కావచ్చు ఆయన భేటీ అయ్యి ఈరోజు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రిగా, మరోవైపు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఎన్నికల నగారా, స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే బ్యాలెట్ పత్రాలను కూడా ముద్రించింది, ముందస్తు కసరత్తును కూడా పూర్తి చేసింది. సో మరొక వైపు బీసీలకి 42% మేర రిజర్వేషన్లు అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. సో ఇప్పటికే గవర్నర్ ఆమోదం పొందినటువంటి ఈ బిల్లు నిజంగా గనక తదుపరి ప్రక్రియలన్నీ కూడా పూర్తి చేసుకుని ఉంటే గనక ఖచ్చితంగా బీసీలు కూడా న్యాయం జరగబోతుందనంటే గనక వేచి చూడాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు ఈ క్షణం నుంచే, ఇప్పటి నుంచే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో అయినటువంటి ఇటువంటి అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు ఎన్నికల సందడికి ఆల్రెడీ
తెరతీసిందానంటే గనక మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోంది. మరోవైపు ఎక్కడ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ అంటే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇది మనం గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వ్యక్తులు స్పెషల్ మేనిఫెస్టోలతో వచ్చి ఖచ్చితంగా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు అయితే చేస్తారని అంటే కనుక ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎస్, ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.